ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను, వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే మన గాయక బృందం చాలా చక్కగా ఒక పాట పాడారు. మీరు కూడా కలిసి పాడారు. ఆ పాటలో మీరు పలికిన మాట, మీరు నేను ప్రభు మీద విశ్వాసం ఉంచి పలికిన మాట, దేవా శుభవేళ స్తోత్ర బలి, డాడీ తండ్రి నాయనా నీకేనయ్యా అని చెప్పేసి మనం ఇప్పుడే పాటలు పాడాం. ఇలా పాటలు పాడినప్పుడు తండ్రి దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డలందరూ ఈరోజు మెట్టుగూడలో పునీత అంతోని గారి పుణ్యక్షేత్రంలో వచ్చి డాడీ అని ఎవరో నన్ను పిలుస్తున్నారే అని చెప్పేసి పరలోకాన్ని, ఆకాశాన్ని తెరచి మన మధ్యలోనికి దిగి వచ్చి, ప్రియమైన బిడ్డ డాడీ అని నన్ను పిలుస్తున్నావా? నీ జీవితంలో ఒక్కవేళ నీవు తప్పిపోయినా ఈరోజు నీవు కోల్పోయినదన్నిటినీ తిరిగి నీకు ఇవ్వటానికి డాడీ తండ్రి నాయనా అని నన్ను పిలిచిన నీ కోసం నేను కూడా దిగి వస్తున్నాను అని చెప్పే గొప్ప పూజా బలిలో మనం పాలు పంచుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రికి ఇంకొక పేరు శాశ్వతుడైన తండ్రి. అంటే ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ ఫాదర్. దెర్ ఇస్ నో ఎండ్ టు హిస్ లవ్. ఇట్ కంటిన్యూస్లీ ఫ్లోస్ హిస్ మర్సీ అండ్ గ్రేస్ కంటిన్యూస్లీ, నెవర్ స్టాప్స్. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఓవర్ఫ్లోయింగ్ లవ్. అది ఎడతగక మన మీద దేవుడు ప్రవగింపచేసే ప్రేమ అనే జీవజలం. అది మనలో ప్రవగించి మనలందరినీ ఆ ప్రేమలో తడిపి యేసు రక్తం ద్వారా కడిగి నూతనీకరించి ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరందరూ ఆనందముతో, సంతోషముతో, ఆరోగ్యముతో, ఐశ్వర్యవంతులుగా. ఎందుకంటే మన దేవుడు పేదవాడు కాదు, ధనవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవర్ గాడ్ ఇస్ ఎ రిచ్ గాడ్. Amen. He has got plenty of things to give to us, and we called him as daddy, and that is why he would tell each one of us, you call me daddy, you know who you are my beloved son, you are my beloved daughter.
And that's how God speaks to us when we open our hearts to Him and look unto Him. ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా ప్రపంచమంతటిలో ఎన్ని వేల సంఖ్యలో ప్రజలు, దేవా అంతోని వారి గుడికి మేము వెళ్ళలేము, మెట్టుగుడా దాకా మేము వెళ్ళలేము, కానీ ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం, మా మీద కూడా దయచేయము డాడీ అని పలికే ప్రతి బిడ్డ మీద అపారమైనటువంటి దేవుని కరుణను, కృపను ప్రభు కుమ్మరించమని ఈ పూజా బలిలో మన తరఫున వారి తరఫున ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా హోసానా, 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 హల్లెలూయా హోసానా. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, తెలుగు బైబిల్లో అట్లా లేదు కావున ఇంగ్లీష్ బైబిల్లో మీకు వినిపిస్తాను. జోబ్ చాప్టర్ 8 verse 7 says, though your beginning was small, your later days will be very great. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి, నేనే ఈరోజు తెలుగు బైబిల్లో ఉన్న దానిని అలా లేదు కావున మీకు అనువాదం చేసి మీరే దానిని చేతులెత్తి ఈరోజు మీకు సొంతం చేసుకోవాలి. చేతులెత్తి చెప్పండి, నీ ప్రారంభ దినములు నీ ప్రారంభ దినములు మొదటిగా చిన్నగా ఉన్నను, మొదటిగా చిన్నగా ఉన్నను, రాబోయే దినములలో రాబోయే దినములలో గొప్పగా ఉండును. గొప్పగా ఉండును. రెండు చేతుల పైకి లేపి చెప్పండి, నా ప్రారంభ దినములు నా ప్రారంభ దినములు మొదటిగా చిన్నగా ఉన్నను, మొదటిగా చిన్నగా ఉన్నను, రాబోయే దినములలో రాబోయే దినములలో అది గొప్పగా ఉండును. అది గొప్పగా ఉండును. హల్లెలూయా. 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 ఈ రోజు మీ అందరితో ప్రభు చెప్తున్నాడు, నీ ప్రారంభంలో నీ జీవితంలో ఒకవేళ ఏడుస్తూ ఉన్నావేమో, బాధపడుతున్నావేమో, ప్రభువా నన్ను చూచి నా కుటుంబాన్ని చూచి ప్రజలు నీచంగా మాట్లాడుతున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను ఏడ్పిస్తూ ఉన్నారు, నా జీవితంలో పనికిరాని వాడు, పనికిరాని దానవు, నీవు ఒక శాపం అని చెప్పేసి మీ గురించి కూడా కొన్నిసార్లు నీచంగా మీ జీవితంలో మిమ్మల్ని ఏడ్పించే వ్యక్తులు, సంఘటనలు జరుగుతున్నాయేమో. అందుకే ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని చూసి ఎవరైతే హీనంగా నీచంగా మాట్లాడారో వాళ్ళ ఎదుటనే నిన్ను గొప్ప జాతిగా నేను మార్చబోతున్నాను. Hallelujah. Hallelujah. Wherever you are wounded, wherever you are humiliated, God says, I am going to make you great. Praise the Lord. Praise Praise the the Lord. Lord. Hallelujah. Hallelujah. దీనికి ఒక మంచి ఉదాహరణమే మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి 32వ వచనం. I am sharing with you how small things can become so great. ఇప్పుడు మీ జీవితంలో మీరు చిన్నగా ఉన్నారు, మీ జీవితంలో నీచంగా కనిపించే స్థితిలో ఉన్నారు, కింద స్థాయిలో ఉన్నారు, పడిపోయిన స్థాయిలో ఉన్నారు, మీ జీవితంలో ఒకవేళ కన్నీటి లోయలలో ఉన్నారు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే మిమ్మల్ని పై పర్వతమునకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. ఇది ఎలా సాధ్యం? ఈ విషయం గురించి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. Maybe your life is low. You have come to the lower strata of your life, and then you are wondering, Lord, will I be lifted up, Lord? Will I go to the mountain of glory, Lord? Now my life is like the valley of tears, Lord. Will you lift me up to the mountain of glory? God says, maybe your life is so small at the beginning, but the later days will be glorious days. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. చదువుదాం. ఒక మంచి ఉపమానమును దేవుడు మనకు ప్రసాదిస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు. There's a beautiful parable in Matthew's Gospel chapter 13 verse 31 to 32. Let us read that.
ఆయన మరి యొక్క ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోకపు రాజ్యము పొలములో నాటబడిన ఒక చిన్న ఆవగింజను పోలి ఉన్నది. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి, ఎట్లా ఉన్నదంట? చిన్న ఆవగింజ. ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎట్లా ఉన్నామంట చెప్పండి. ఫాదర్ గారండి ఇలా ప్రసంగంలో ఎవరు అడగరు మమ్మల్ని, మీరు వచ్చినప్పుడు అడుగుతున్నారు అని చెప్పవద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎట్లా కనిపిస్తున్నామంట? చిన్న ఆవగింజ వలె మనం కనిపిస్తున్నాం. కానీ మనం ఒక్కరోజు ఎట్లా మారుతామో ఒకసారి చదవండి, ఇంకా చదవమా. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమై దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి చెప్పండి, నేను ఇప్పుడు చిన్న ఆవగింజ వలె ఉన్నాను. నేను ఈ రోజు వాక్యాన్ని వింటుండగా ఆధ్యాత్మికంగా పెరిగి ఎదిగి ఎట్లా మారుతారు? పెద్ద గొప్ప వృక్షంగా మారుతాను. చెప్పండి, గొప్ప వృక్షముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఇప్పుడు ఒక చక్కటి సందేశాన్ని ప్రజలకు చెప్తూ ఉంటాను. కొన్ని సంవత్సరాల ముందు ఒక అమ్మాయి వచ్చింది. ఎక్కడికి? ముత్తంగి కేంద్రానికి. ఇంగ్లీష్ వడకంలో పాల్గొనటానికి వచ్చింది. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఫాదర్ గారండి నాకు పెళ్ళే కాదు అని చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి? నా పెళ్ళి అసలు కాని పని అని చెప్పింది. ఎందుకు మాటలా చెప్తున్నావు అని అడిగితే ఆమె చెప్పింది, నేను నల్లగా ఉన్నాను కావున నాకు పెళ్లి కాదు ఫాదర్ అని చెప్పింది. నేను చెప్పాను, అట్లే జరుగునుగాక. ఫాదర్ అలా చెప్పడం తప్ప అని మీరు అడిగితే రైట్. ఎందుకంటే ఆమె నోరు తెరిచి ఏం చెప్పింది? నేను నల్లగా ఉన్నాను కావున నాకు పెళ్లి కాలేదని ఆమె నోరు విప్పి ఆమె అవిశ్వాసపు మాటలు పలికింది. కావున మీరు మర్చిపోవద్దు, నీ నాలుకలోనే జీవమున్నది, మరణము కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబం ఒకళ్ళ ఆర్థిక ఇబ్బందులతో ఉంటే మీరు ఏం చెప్పాలి? ఈ రోజు నేను ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు ఉన్నాను, కానీ రాబోయే రోజులలో నేను అప్పు తీసుకోను, అప్పు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యమందు నా అవసరములన్నిటిని తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను తొక్కగా కాదు తలగానే ఉంటాను ఆమేన్ అని మీరు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1-14 వచనములు ఇవ్వబడిన ప్రతి వాగ్దానమును ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Every time you hear the word of God, don't think miracle will happen. You have to take the word of God inside you and you have to meditate on it and you proclaim what you heard today. ఈ రోజు ఇక్కడ ప్రసంగం విన్న తర్వాత మీ అందరి జీవితంలో అద్భుతాలు జరుగుతుందని మీరు ఒకవేళ విశ్వసిస్తే మీరు ఓడిపోతారు. కానీ ఎప్పుడైతే మీరు విన్న వాక్యాన్ని మీ హృదయంలో తీసుకొని వెళ్ళి లూకా 2:19 ప్రకారం, లూకా 2:51 ప్రకారం మననం చేస్తూ ధ్యానిస్తూ అది విశ్వాస రూపంలో రోమియోలకు రాసిన లేఖ 10:17 ప్రకారం మారినప్పుడు ఆ విశ్వాస వాక్యాన్ని మీరు నోరు విప్పి చెప్పినప్పుడు మీరు పలికినదన్నీ నెరవేరి తీరును. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 55వ అధ్యాయం 10వ వచనంలో అందుకే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా పలికాడు, వెళ్ళిన ప్రజలతో చెప్పుము, నేను పంపిస్తున్న ప్రతి వాక్కు అది ఫలించకుండా నా దగ్గరికి నిష్ఫలముగా తిరిగి రాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ కన్నీళ్లు తుడవటానికే మీరు ఎదురు చూసి వచ్చినవన్నీ జరగాలని, అందువలన వీలు ఉన్న వాళ్ళందరూ మోకరించి ఈ పరిశుద్ధ నడుపూజ వేళలో ప్రభు వైపు చూస్తూ ప్రభు రక్తం ప్రవగించి మీ కుటుంబం అంతా కడుగబడాలని, మీరు కోరుకున్న కార్యములన్నీ జరగాలని ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర
రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకే మా ఆరాధన. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించుదాము, మీ ఉత్థానం చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నన్ను విడువడు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువడు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత పాదవా పూరి అంతోనియారు జ్ఞాపకార్థముగా మేము
నీవు బోధించు సత్యములను అవగాహనము చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడ చేరిన మిమ్ములను దివ్యవాణి టీవీ ద్వారా వాక్య పరిచరణ పూజలు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రతి మంగళవారం కూడా మనకు భక్తులు పేదవారికి ఆహారము మరియు దివ్యవాణి ప్రత్యక్ష ప్రసారాలు మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. అందులకు సహకరించినటువంటి కుటుంబాలు వై విజయసాగర్ రెడ్డి బండ్లగూడ నుండి వారికి తలంపులు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారు తలపెట్టినటువంటి స్కూల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ప్రార్థన. రెండవ కుటుంబం రవి మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతగాను మరి వారికి ముఖ్య తలంపులు నెరవేరినట్లు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం కలిగి చేయాలని ప్రార్థన. మూడవ కుటుంబం లూర్దు రాజు కరుణ వారు దేవుడు చేసినటువంటి మేలులకు మరియు మంచి ఆరోగ్యం దయచేయమని, ముఖ్యంగా థామస్కు మంచి ఉద్యోగం దయచేయమని మరి అంతోని ఫ్యామిలీకి మంచి అభివృద్ధి దయచేలాగున ప్రార్థన. నాలుగవ కుటుంబం వట్టి ప్రభాకర్ రెడ్డి వారి యొక్క బిజినెస్లో ముఖ్యంగా రెడ్డి మెస్ వారి బిజినెస్లో మంచి అభివృద్ధి దయచేయమని ప్రార్థన. పునీత అంతోని వారం మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారం మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారం మా కొరకు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దైవ ప్రేమచి ప్రజ్వలించిన పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం
పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలిస్తుంటారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, అగ్రమేత్రాసనం హైదరాబాద్ నందు వెలిసినటువంటి పునీత అంతోని వారి పుణ్యక్షేత్రము ఎంతో గొప్పది, అతీతమైనది. ఈ యొక్క పుణ్యక్షేత్రములో ప్రతి మంగళవారం కూడా పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఎంతోమంది వారి యొక్క జీవితాలలో దేవునికి ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. కావున ఈ యొక్క పుణ్యక్షేత్రమునందు ప్రతి మంగళవారము కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటూ ఉన్నాయి. దివ్య పూజ పనులు మరియు దివ్య ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు కూడా ఇక్కడ జరపబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని, దివ్య పూజలో పాల్గొని, పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహకారాల ద్వారా ఆ యొక్క దేవాతి దేవుని యొక్క కృపావరాలు మీరందరూ పొంది, స్వస్థతను పొంది, నూతన జీవితాన్ని పొందవలసిందిగా మేమందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొణికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు, ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం. ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.